మరి క్రైస్తవులమైన మనము మరి సురక్షితముగా కదా సురక్షితముగా మరి భూమి పైన నివసించాలంటే మరి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో మరి కొన్నిటిని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈరోజు క్రైస్తవుడు అనగానే మరి నీటి మూలముగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మరి సురక్షితంగా ఈ భూమి పైన మనము జీవించాలంటే ముఖ్యమైనవి కొన్ని విషయాలు మనం ఈరోజు ప్రత్యేకంగా నేర్చుకుందాం, ఆలోచన చేద్దాం. ఈరోజు మరి సురక్షితము అనే మాట మనందరికీ రక్షణ. హల్లెలూయా. సురక్షిత అనే మాటకు ఏంటి అని అర్థం అంటే రక్షణ. ఈరోజు సురక్షితంగా ఎంతమంది మరి జీవిస్తున్నారో మనము ఎవరైనా చెప్పగలుగుతారా? నేను సురక్షితంగా జీవించగలుగుతున్నాను అని ఎవరు కూడా చెప్పడానికి ముందుకు రావాలంటే ఏదో ఒక లోపం అనేది, వారి సమస్య అనేది వారి కుటుంబాలలో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఉండకుండా మనం అందరము సురక్షితముగా మనము, మన సంఘము, మన కుటుంబము ఈ భూమి పైన బ్రతకాలంటే మనము చేయవలసినవి ఏంటో ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఏమొస్తుందంట? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకముంచు వారు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఎవరు ఉంటారంట సురక్షితంగా? యెహోవా యందు నమ్మకముంచిన వారు మాత్రమే సురక్షితముగా ఉంటారట. హల్లెలూయా. ఏమండి, మనము యెహోవా యందు నమ్మకం ఉంచినట్లయితే మనం సురక్షితంగా భూమి పైన జీవించడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడట. మరి దానికంటే ముందు ఏం చెప్తా ఉన్నాడు అంటే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమండి, ఈరోజు మన స్థితులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన పొరుగు వారిని బట్టి, మన కుటుంబస్తులను బట్టి మనం ఏమవుతుంటామంటే భయపడతా ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? భయపడతా ఉంటాం. ఏమండి, భయము పడినంత మాత్రంలో మనకేంటి లాభం అంటే వచ్చేది ఏంటంట? ఉరి వస్తుందంటే. అంటే భయపడుట వలన మనుషునికి మరి ఏమి వస్తుంది అంటే మరి చావడానికి సిద్ధమవుతున్నట్టుగా మనం ఆ వచనంలో చూస్తా ఉన్నాం. చూడండి, చాలా మంది భయపడి ఏం చేశారంటే ఆ టైంలో ఏం చేయాలో పరిస్థితులు తెలుసుకోకుండా వారందరూ కూడా కనుమరుగైపోతా ఉంటారు. కాబట్టి నీకు భయము సంభవించినప్పుడు మరి దేవుడు ఒక మంచి ఆదరణ మాటను మనకు చెప్తా ఉన్నాడు. యెహోవా యందు నమ్మకముంచుము. హల్లెలూయా. నమ్మకముంచాలి. భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యందు భయము ఉంచుతామో ఆ భయము నుంచి దేవుడు ఏం చేస్తుందంట? మనల్ని సురక్షితముగా ఉంటును. హల్లెలూయా. సురక్షితముగా మనని ఉంచుతాడంట. హల్లెలూయా. ఏమండి, మనం సురక్షితంగా ఉంటే బాగుంటది, మన స్థితి బాగుంటది, మన గతి బాగుంటది. మనం ఎక్కడ పని చేసినా కూడా సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితము బాగుంటది. ఎప్పుడైతే సురక్షితంగా మనం ఉండమో మనకు అన్ని కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే దేవుని మాటకు మనము అవిధేయులుగా బ్రతకడం. ఎప్పుడైతే దేవుని మాటకు మనము విధేయులుగా బ్రతుకుతామో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? వారిని సురక్షితంగా ఉంచడానికి సహాయం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నట్టే మనం ఎప్పుడు కూడా ఆయన యందు నమ్మకము ఉంచాలి. ఏమని? ఆయన యందు నమ్మకము ఉంచాలి. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? వారిని సురక్షితముగా ఏం చేస్తాడంట? సురక్షితముగా దేవుడు కాపాడుతాడంట.